ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025కు శుభం కార్డు పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు రికార్డు స్థాయిలో మూడోసారి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ చివరిగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్ ట్రోఫీని సొంతం చేసుకోగా మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంది, రన్నరప్గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఛాంపియన్ ట్రోఫీ విన్నర్గా నిలిచిన టీమిండియాకు $2.4 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 19.5 కోట్లు అందనుంది. అదేవిధంగా రన్నరప్గా నిలిచిన కివీస్కు $1.12 మిలియన్ అంటే 9.72 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. సెమీఫైనల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 4.86 కోట్లు, 5 మరియు 6వ స్థానంలో నిలిచిన జట్లకు 3 కోట్లకు పైగా, మరియు 7వ, 8వ స్థానంలో ఉన్న జట్లకు దాదాపు 1.2 కోట్లు దక్కనున్నాయి. గ్రూప్ స్టేజీలో విజయం సాధించిన జట్టుకు సుమారు 33 లక్షలు అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొన్నందుకు ప్రతి జట్టుకు $1 కోటి ఐసీసీ అందచేయనుంది. అంటే మొత్తం భారత్కు 21 కోట్ల పైనే అందనుంది.